వాక్ ద్వారా అతిగా శ్రమిస్తాడు, మాట్లాడతాడు. మనసు ద్వారా అతిగా ఆలోచిస్తాడు, ప్రతికూలంగా ఆలోచిస్తాడు. అయితే వీటిని వదిలిపెట్టి సరి అయిన పద్ధతిలో, అంటే అతిగా కాకుండా, ఏమాత్రం వదిలిపెట్టకుండా, ప్రతికూలమైన పద్ధతులు కాకుండా సరైన పద్ధతులు వాడుకుంటే ఈ మూడిటి ద్వారా మనుషులు అనేక రకాల ఉన్నతిని సాధిస్తారు. ప్రతికూలమైన పద్ధతులు వాడుకుంటే భయంకరమైన రోగాలు వస్తాయి. నిన్న నేను చెప్పినాను, రసనేంద్రియం ఉన్నది, రసాన్ని గ్రహిస్తుంది నాలుక. దాన్ని మనం ప్రతికూలంగా వాడుకుంటే ఏమైందంటే అనేక రకాల మాంసము, అనేక రకాల భయంకరమైన రోగాలు, పాపపు రకాలు. అదేవిధంగా శరీరానికి ప్రతికూలమైన పద్ధతిలో మనం శరీరం ద్వారా పనిచేసే రోగాలు వస్తాయి. వాక్ ద్వారా ప్రతికూలమైన పద్ధతిలో మాట్లాడితే రోగాలు వస్తాయి. మనసు ద్వారా ప్రతికూలమైన పద్ధతిలో ఆలోచిస్తే రోగాలు వస్తాయి. అయితే రోగాలు రాకుండా ఉండాలనుకుంటే శరీరంతో, మనసుతో, వాక్కుతో సరి అయిన పద్ధతిలో క్రియలు చేస్తుండాలి, రోగాలు రావు. ఇది సంక్షిప్తంగా చెప్పి వివరంగా చెప్తాను. శరీరంతో ఏ విధంగా చేస్తాడు మనుషుడు అతిగా అంటే అతిగా శ్రమిస్తాడు. ఈ విషయంలో చాలా లోపాలని, చాలా దోషాలని, వీటి ద్వారా అతనికి రోగాలు సంభవిస్తుంది. లేదా అతడు స్వయంగా రోగాల కొరకే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. ఎట్లా చెప్తానండి. మొట్టమొదలు 13 రకాల వేగాలను ఆపేసేస్తాడు. మన భోజనం తీసుకున్న తర్వాత భోజనము జీర్ణమైపోతుంది. దాంట్లో 2 భాగాలు అయితే, ఒకటి పనికొచ్చే భాగము, ఒకటి పనికిరాని భాగం. పనికొచ్చే భాగం రసం, పనికిరాని భాగం మట్టము, కిట్టము, మలం. అయితే శరీరానికి పనికిరాని భాగము దాన్ని శరీరం స్వయంగా బయటికి తీసేస్తుంది. శౌచం వస్తుంది, విరేచనం వస్తుంది. శరీరం నుండి ఆ మలం బయటికి పోవడానికి సిద్ధంగా ఉంటుంది. మనుషుడు దాన్ని ప్రతికూలంగా వ్యవహారం చేసి ఆపేసేస్తాడు. ఏదో పండ్లో కూర్చుంటాడో, సత్సంగంలో కూర్చుంటాడో, మాట్లాడుతుంటాడో, వాహనంలో ఉంటాడో, అనేక విధాలుగా మనం శౌచానికి పోవలసి వచ్చినప్పుడు, మల విసర చేయవలసి వచ్చినప్పుడు చెయ్యడు. అదేమిటిది? పనికిరాని భాగము పిప్పి, దాన్ని మలం అంటాం. అది శరీరానికి నిరుపయోగం, పనిచేయదు, అవసరం లేదు, ప్రతికూలం. మనకు ప్రతికూలంగా ఉండే ఆ మలాన్ని ఆపేసేస్తే శరీరంలో అనేక రకాల వికృతులు వస్తాయి, భయంకరమైన వికృతులు వస్తాయి. ఒకసారి కడుపులో నొప్పి రకాలు, ఎన్ని రకాలు చెప్పడం వీలేదు. మన మనుషులకు తెలియదు, ఆపేస్తున్నాడు. యాతలంలో ఆపేసేస్తాడు. ఎక్కడో పని చేస్తున్నాడు, సత్సంగంలో ఏమో చేస్తున్నాడు, చదువుతున్నాడు, పరీక్షలు. అయితే మలము శరీరం నుండి పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ వేగాన్ని ఆపకూడదు. మల వేగాన్ని ఆపితే అనేక రకాల రోగాలు వస్తాయి. చూడండి మనుషులు ఏ విధంగా ఆపుతున్నారు. ప్రతి మనుషుడు అట్లే ఆపుతారు. దానిలో రోగాలు వస్తాయి. రోగాలు వస్తే ఏం చేస్తాడు? చికిత్స కొరకు ప్రయత్నిస్తాడు. రోగాలను తేవడానికి ప్రయత్నం చేయడము, మళ్ళీ రోగాలను దూరం చేయడానికి చికిత్స చేసుకోవడం. ఏమిటి సరి అయిన పద్ధతి కాదు. అయితే మొట్టమొదటి మనం శరీరంలో మలం దూరం కావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆపకూడదు, తత్కాలం ఆపేసేయాలి. తత్కాలము మల విసర్జన చేసేయాలి, శౌచాన్ని పోయి రావాలి, కడుపు సాగు చేసుకోవాలి. దానివల్ల అనేక రోగాలు వస్తాయి. రోగాలకు మళ్ళీ చికిత్స ఇవ్వవలసి వస్తుంది. దీని మలాన్ని ఆపడం వల్ల ఎన్ని రకాల రోగాలు వస్తాయో దాన్ని ఆలోచించము, దాని చికిత్సకు ఆలోచించము. కేవలం చెప్తున్నాను, మలాన్ని ఆపడం వల్ల మలం శరీరం నుండి బయటకు కూడా సిద్ధంగా ఉన్నది, దాన్ని ఆపేసేస్తాం. అనేక ప్రయోజనాలు, రోగాలు వస్తాయి, దాన్ని ఆపకూడదు. ఒకటి. రెండోది మూత్రం వస్తుంది శరీరం నుండి. అంటే రక్తంలో ఉండే ఉప్పు పదార్థాలు తీసుకొని ఆ మూత్రం అనే వస్తువు శరీరానికి నిరుపయోగం, పనికిరాదు, దాన్ని బయటికి పోదు. మూత్రం శరీరం నుండి బయటికి పోవాలి. శరీరానికి పనికిరాని వస్తువు మూత్రం రూపం ఉన్నది, దాన్ని దూరం చేయాలి. లేకపోతే అది లోపల ఉంటే
విషాన్ని ఉత్పత్తి చేసి అనేక రోగాలను ఉత్పత్తి చేసి గమనించాలి. మనం ఏదో పనిలో ఉంటే మర్చిపోతామని, సినిమాలు కూర్చుంటే మర్చిపోతాం, వ్యవసాయం చేస్తుంటే మర్చిపోతాం, వ్యాపారం కూర్చుంటే మర్చిపోతాం, యాత్రలో ఉంటే మర్చిపోతాం. అయితే మూత్రము రాగానే, మూత్రవేగం రాగానే ఆపేసేయాలి. మూత్రాన్ని శరీరంలో ఆపకూడదు, తీసేయాలి. అన్ని పనులు ఆపేసేయాలి, మూత్రం విసర్జన చేయాలి. మూత్ర విసర్జన చేస్తే రోగాలు రావు. మూత్రము శరీరం నుండి బయటకు కూడా సిద్ధంగా ఉంటుంది. మనుషులు అనేక రకాల కారణాల వలన దాన్ని ఆపేసేస్తారు, ఆపుతా ఉంటారు, రోగాలు వస్తాయి. పనికిరాని వస్తువు లోపల ఉంటే రోగాలను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మల వేగం వచ్చినప్పుడు మలాన్ని శరీరంలో దూరం చేయాలి, విసర్జన చేయాలి. అదేవిధంగా మూత్రం వచ్చినప్పుడు మూత్రాన్ని వదిలిపెట్టాలి, మూత్రం విసర్జించాలి. మూత్రానికి ఒకసారి ఒక చోట ఏమనంటే, ఒకవేళ యుద్ధక్షేత్రంలో యుద్ధం చేస్తుంటే వీరుడు ఉంటే గుర్రం మీద కూర్చుంటే అయినా అతడు మూత్రాన్ని విసర్జించాలి. అది పనికిరాని వస్తువు, ఆపేసేస్తే శరీరానికి నష్టం చేస్తుంది. ఈ పరిజ్ఞానం ఉంటే మనుషులు ఆపరు. ఏమైతే ఏం కాదు, రోగాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి. ఆ తర్వాత శరీరంలో పనికిరాని వాయువు ఉంటుంది, దాని అపాన వాయువు ఉంటుంది, అశుద్ధ వాయువు ఉంటుంది. అది కడుపులో ఉంటుంది, దాన్ని మనం తీసేయాలి. కడుపు నుండి బయట కూడా సిద్ధమే. మనము వివాహంలోనో శుభకార్యంలోనో పతాన్ని ఎక్కడైనా సరే దాన్ని ఆపేసేస్తాం, విసర్జన చేయము. అశుద్ధ వాయువు, మలిన వాయువు, అపాన వాయువుని వదిలిపెట్టాం, ఆపేసేస్తాం, రోగాలు వస్తాయి. భయంకరమైన రోగాలు వస్తాయి. దాన్ని అపాన వాయువు వచ్చేటప్పుడు ఆపేయకూడదు, దాన్ని వదిలిపెట్టేసాడు. ఎవరేమనుకున్నా సరే వదిలిపెట్టేసాడు, లేకపోతే రోగాలు వస్తాయి. రోగాలు వస్తే ఎవరు కూడా మనకు సరి చేసుకుని దొరకదు. రెండోది వాంతి. కడుపులో వీక్నెస్ అయితే వాంతి వస్తుంది. వాంతి వస్తే ఇప్పుడే హల్వా తిన్నాం, సిరా తిన్నాం, ఎట్లా వదిలిపెట్టాలి, దాన్ని ఆపేసేస్తాం. అదేంటిది, వాంతి వస్తుంటే శరీరానికి పనికిరాని వస్తువు వాంతి ద్వారా దూరం కావడానికి సిద్ధంగా ఉన్నది. మనం దాన్ని లవంగం దేని ఆపుతాం, రోగాలు ఉత్పన్నమైతే. మనం వాంతి రావడానికి సిద్ధంగా ఉంటే వాంతి తీసేసారు, ఇంకా చేయి పెట్టి తీసేసారు, ఏళ్ళు పెట్టి తీసేసారు. మళ్ళీ పదార్థం అది. ఇప్పుడు హల్వా కాదు, అది ఖీరు కాదు, ఏది అది విషమైపోయింది. దాన్ని తీసేసారు, తీసేకపోతే రోగాలు వస్తాయి. వీటన్నిటిని మీరు గమనించాలి. నేను ఒకరితో మాట్లాడుతున్నాను, మరేమంటే పొద్దున లేచిన తర్వాత మనం పండ్లు తోముకుంటాం, పండ్లు తోముకున్న తర్వాత వమనం చేయాలి. నోట్లో ఏళ్ళు వేసి కక్కాలి, వమనం చేస్తే కఫం దూరం. అప్పుడు తల చాలా తేలికైపోతుంది. ఆ కఫం పోతే తేలికైపోతుంది అని శిరో విరేచనం. మనము శౌచానికి పోతే ఎట్లా కడుపు సాగుతుంది, అట్లే వమనం చేసేస్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి, చేస్తూ ఉండాలి. అది సాఫ్ అయిపోతుంది, కఫము ఉండదు. ఆ తర్వాత తల తేలికైపోతుంది. తప్పనిసరి చేయాలి, ఆరోగ్యానికి అవసరం. ఏళ్ళేసి తీయాలి బయట, బొమ్మనం చేసేది చాలా. ఒకసారి పిత్తం ఉంటుంది, చేతి వస్తుంది, దాన్ని తీసేయాలి, కఫం పోతుంది, కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఆ విధంగా వమనాన్ని కూడా అదేవిధంగా దాన్ని తీసేయాలి. వమనము రాగానే వాంతి రావనే తీసేయాలి, బయటికి ఏలేసి తీసేయాలి. తర్వాత తుమ్ము అంటే మనందరూ తెలుసు. తలలో అనేక రకాల వాయువు ఉండి అందులో కొన్ని విష పదార్థాలు ఉంటాయి, వాటిని తుమ్ము ద్వారా బయటికి తీసేసే శరీరం. తుమ్ము ద్వారా విష పదార్థాలు బయటికి పోతాయి, మన చేతిలో ఉండదు. అది తుమ్ము అకస్మాత్తుగా వస్తుంది, కానీ ఆపకూడదు. వివాహం జరుగుతుంటే, శుభకార్యం జరిగితే ఎక్కడంటే అక్కడ తుమ్ముతాడు, ఎక్కడంటే అక్కడ కొంతసేపు ముక్కు నలుసుకోరాదు అంటారు. అది శరీరం నుండి పనికిరాని గాలి, అశుద్ధమైన పదార్థాలు బయటకు పోవడానికి సిద్ధంగా ఉండి తుమ్మడానికి సిద్ధంగా ఉంటే తుమ్మును ఆపేసేయమంటే ఏమిటిది, అది ఆరోగ్యం చేరిపోతుంది. కాబట్టి ఎప్పుడు తుమ్ము వస్తే అక్కడ శుభకార్యం కానీ అశుభకార్యం కానీ ఏది కానీ తుమ్మాలే. తప్పు పడతారు, ఎంత తప్పు పడతారు వాళ్ళకి తెలియదు. తుమ్మును ఆపితే రోగాలు వస్తాయి.
తలనొప్పి రకరకాలు. కాబట్టి తుమ్ము వచ్చినప్పుడు ఆపకూడదు. ఆపితే ఆరోగ్యం చెడిపోతుంది, రోగాలు వస్తాయి. డకార్ ఫోన్ చేసి ఆపకూడదు. ఆపితే లోపలికి వెళ్ళి గాలి బయట కూడా సిద్ధంగా ఉన్నది, దాన్ని ఆపేసేసి ఆగిపోతుంది. ఏమవుతుంది? దాని ద్వారా అశుద్ధమైన గాలి బయట పోతుంది. ఆపేసేస్తాం, రోగాలు వస్తాయి. మనకి ఏమంటే ఆలోచన లేదు ఇంట్లో. రోగాలు ఎట్లొస్తే మనకి తెలియదు. మనమే రోగాలను ఉత్పత్తి చేసే ప్రయత్నం చేసి కూర్చుంటాం, రోగాలతో బాధపడతాం. ఇవన్నీ రోగాలకు కారణాలు కాబట్టి వీటిని గమనించాలి, వీటిని సరిగ్గా అనుసరించాలి. జంబాయి అంటారు. శరీరాన్ని వీరవడం అంటే ఏమైతుందంటే నరాలు సరిగ్గా అయిపోతే ఇప్పుడు స్ఫూర్తి వస్తుంది. ఆ కుక్కలు కూడా, పిల్లలు కూడా అట్లా చేస్తాయి. చూస్తే కుక్కలు ఒకసారి వెనుకకు 2 కాళ్ళతో ముందని 2 కాళ్ళు బట్టి వెనుక చేస్తే తర్వాత మళ్ళీ ముందు. పిల్లలు కూడా అంతే, మనుషులకు అంతే. శరీరం వచ్చినప్పుడు అంటాం, శరీరం తేలిక అయిపోతుంది. ప్రైవేట్ ఆపేసేస్తే కాదు, అట్లా ఆపేసేస్తే అనేక రకాల విఘ్నాలు జరుగుతాయి. అది తీసుకుంటే తేలికైపోతుంది శరీరం. వాయువులు వికృతమైపోయి ఆ విధంగా అయితే మొదలుపెట్టారు. ఆపకూడదు, తీసేయాలి. భూక్ మనకు తెలుసు, భూక్ అంటే ఆకలి. ఆకలి అయినప్పుడు మనం ఆహారం తీసుకోవాలి. ఆకలి ఎందుకంటే శరీరానికి బలం అవసరం, భోజన పదార్థం అవసరం. భోజన పదార్థం నుండి శరీరానికి సత్వ అంటే బలం ఇచ్చే పదార్థం లభిస్తుంది. అది ఉంటే శరీరానికి బలం వస్తుంది. కాబట్టి శరీరానికి అవసరమయ్యే ఆకలిని మనం ఆపకూడదు. ఆపితే ఏమవుతుంది? ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరిగి ఏం చేస్తుంది? మన శరీరం జఠరాగ్ని రక్తము మొదలైన పదార్థాలను నాశనం చేస్తుంది, కాల్చేస్తుంది. మనము అన్నం ఉడకడానికి నీళ్ళు పోస్తాం మొదలు, దాంట్లో ఏమవుతుంది? ఆవిరైపోతుంది. అయితే ఆ విధంగా ఆకలి అయినప్పుడు సరిగ్గా మనం భోజనం చేసుకుంటే శరీరం క్షీణించదు. శరీరానికి భోజనం అవసరం. మనం ఆకలిలో ఉన్నాము, పని చేస్తున్నాము, రకరకాలుగా క్షీణిస్తుంది. ఆర్య సమాజాలు కాక అనేక కార్యక్రమాల్లో పూర్ణాహుతి చేస్తారు ఒకనాడు. ఆ 3, 4, 10 దినాలు చేసిన కార్యక్రమం ఒకనాడు ముగిస్తారు. ఎప్పుడు మధ్యాహ్నం భోజనం ఎప్పుడు చేయాలి? 11:30, 12 లోపల చేయాలి. లే 2:30 వరకు ఉపన్యాసాలు జరుగుతూ ఉంటాయి. రకరకాల ఉపన్యాసాలు, భజనలు, ఉపన్యాసాలు. ఒకసారి 2:30 పాదకు 3 అవుతుంది. అది చేస్తూనే ఉంటుంది. ఎందుకో ఆ రోగం నాకు, ఇది మానసిక రోగం ఉంటుంది. ఆకలిని బట్టి మొత్తం అన్ని పనులు ఆపేశారు. ఆకలి కాగానే భోజనం చేసుకోవాలి అంతే అని వదిలిపెట్టారు. ఆకలి మన ఆరోగ్యానికి, ప్రతి వ్యక్తి ఆకలి భోజనం చేయకపోతే 8 రోగాలు వస్తాయి. కాబట్టి ఆకలి కాగానే భోజనం చేసుకోవాలి. చేసుకోకపోతే శరీరం శిథిలమైపోతుంది, నిరుత్సాహం అయిపోతుంది, ఆకలి తక్కువైపోతుంది. తర్వాత తింటే భోజనం తీసుకుంటే అది సరిగ్గా జీర్ణం కాదు. ఉత్సవం అయినప్పుడు నేను చూస్తుంటా, దాదాపు 2, 2:30, 3 వరకు వాళ్ళు శ్రోతలు ఉంటారు, వాళ్ళు విసిగెత్తిపోతుంది. భోజనం ఇవ్వరు, భోజనం ఆపేస్తాను. ఏమవుతుంది? రోగాలు వస్తాయి. అది సత్సంగమా రోగకారకమా? సత్సంగం చేసుకుని రోగాలు పిలుచుకొస్తున్నారు. అది ఆకలి ఆపి కూర్చున్నాం అంటే అది సత్సంగం కాదు, అది కుసంగము. రోగాలు పిలుచుకునే ఉపాయం అది పక్క పెట్టేశాలి. ఈశ్వరుని ఆజ్ఞ ఏంటంటే శరీరానికి అవసరమయ్యే విధంగా వ్యవహారం చేయాలి. లేకపోతే ఈశ్వరుని ఆజ్ఞ భంగం చేసేది రోగాలు వస్తాయి, తప్పదు. ఇవన్నీ మనం గమనించాలి. ఈశ్వరుడు మనకు శరీరాన్ని సరైన పద్ధతిలో నడుపుతూ ధర్మార్థ కామోక్షాలను సంపాదించడానికి ఇచ్చినాడు. భగవంతుని ఆజ్ఞను పక్క పెడతారు. ఆకలి అయితే సపకెక్కుడు. ఆకలి పెరిగితే ఏమవుతుంది? ఆకలి సరిగ్గా సమయానికి భోజనం చేయకపోతే ఆకలి మందగిస్తుంది, క్షీణిస్తుంది. కాబట్టి ఆకలి అయినప్పుడు భోజనం తప్పనిసరి చేయాలి. అన్ని పనులు వదిలిపెట్టేయాలి. ఏదేమైనా సరే శరీరానికి భోజనం అవసరం. ఆకలి అవుతుంది, సంకేతం కాబట్టి భోజనం. తర్వాత ప్యాస అంటే దాహం అవుతుంది. దాహం అంటే శరీరానికి నీళ్ళు అవసరము అని సంకేతం. దాహం అయినప్పుడు మనము
నీళ్ళు తీసుకోవడం. నీళ్ళు తీసుకుంటే దాహం తగ్గిపోతుంది. లేకపోతే దాహం పెరిగితే ఒకసారి చాలా ఇబ్బంది అవుతుంది, కష్టమవుతుంది, సహించుకోవడం కష్టమైపోతుంది. కాబట్టి దాహం కాగానే నీళ్ళు తీసుకోవాలి, దాహాన్ని తీర్చుకోవాలి. లేకపోతే శరీరానికి చాలా హాని, నష్టం జరుగుతుంది. దీనివల్ల వీటిని ఆపితే అనేక రకాల రోగాలు వస్తాయి. ఆయుర్వేదంలో రోగాలు ఉన్నాయి, దానికి చికిత్స కూడా ఉన్నది. అయితే ఆకలిని ఆపకూడదు, అట్లే దాహాన్ని కూడా ఆపకూడదు. ఆన్సు అంటే కన్నీరు. మనుషులకు బాధ అయినప్పుడు కంట్లకెళ్ళి కన్నీరు వస్తుంది. ఆ కన్నీరును ఆపకూడదు, తీసేసేయాలి. ప్రముఖంగా స్త్రీలు ఇట్లా కంటి రేపు కొట్టేసి నీళ్ళు వస్తే ఆపేసేస్తారు, అంతే. కంట్లకి నీళ్ళు ఆపేసేది. వచ్చినప్పుడు తీసేయాలి, నీళ్ళు తీసేయాలి. అది విషయము. కండలకి వెళ్ళి నీళ్లు అక్కడ రావడం ప్రారంభమైందంటే అది విషయం అయిపోయింది, దాన్ని తీసేయాలి, లేకపోతే రోగాలు చేసుకోండి. కంటి నుండి బయలుదేరే నీరు, కన్నీరు మధ్యలో ఆపేసేస్తే అది విషం అయిపోయింది కాబట్టి రోగాలు ఉత్పన్నం చేస్తుంది, చేయకూడదు. కన్నీరు రానేకూడదు, వస్తుంది తీసిపేసారు, కన్నీరు తీసేసారు. ఏం చేస్తుంది కన్నీరు? లోపల ఉండి రోగాలు ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి రోగాలు ఉత్పన్నం చేసే కన్నీరు సమయాన్ని తీసిపెట్టారు. నిద్ర మనుషుని ఆరోగ్యానికి 3 స్తంభాలు, ఉపస్తంభాలు అంటూ పెట్టి: ఆహారము, నిద్ర, బ్రహ్మచర్యం. అయితే నిద్ర మనుషునికి అవసరం. మనుషులు పనిచేసి అలసిపోయినప్పుడు అలసట దూరం కావడానికి విశ్రామం చేస్తాడు, అది అవసరం. లేకపోతే ఏమవుతుంది? శరీరం విశ్రాంతి లేకపోవడం వల్ల శిథిలం అయిపోతుంది, రోగాలు వస్తాయి, నానా రకం. కాబట్టి నిద్ర వచ్చినప్పుడు సరైన సకాలం నిద్ర తీసుకోవాలి. ఆ నిద్ర వచ్చేటట్లు ఉంటే ఎక్కువ భోజనం చేసి నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంటే భోజనం వస్తుంది, రకరకాల రాత్రిలో శ్రమ చేస్తే అనేక రకాల నిద్ర వస్తుంది. కానీ యథార్థ నిద్ర అంటే దినమంతా శ్రమ చేసి రాత్రికి 9:09 మనం ఒరిగినమంటే వాస్తవం వస్తుంది, అది భూతధాతు నిద్ర. అది శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది. కాబట్టి నిద్రను ఆపకూడదు. మనము వింటుంటాము నిరాహార దీక్షతో చాలా మంది నిరాహార దీక్ష, భోజనం ఆపేసేస్తారు. ప్రభుత్వానికి విరుద్ధంగా, చట్టాలకు విరుద్ధంగా అనేక రకాలు. అయితే ఒక్కోసారి 15 దినాలు, 20 దినాలు, 30 దినాలు నిరాహార దీక్ష చేస్తారు. వాళ్ళు ఉంటారు, భోజనం తీసుకోరు, నీళ్ళు తీసుకుంటారు. అదేం చేస్తారంటే శరీరానికి తెలియజేస్తారు. ఆయుర్వేదం అంటే ఆయుష హ్రస్కరణం. నిద్రను తక్కువ చేసి ఆయుష్యం తగ్గిపోతుంది. కాబట్టి నిద్రను ఆపకూడదు. నిద్ర రాగానే విశ్రామం చేయాలి. ఈ విశ్రామం ఎట్లుంటుందంటే రాత్రికి 9 నుండి మనం తెల్లవారు 4 వరకు నిద్రించాలి. దాంతో శరీరానికి పుష్టి లభిస్తుంది. ఇంద్రియాల అలసట దూరం అయిపోతుంది, శరీరంలో అలసట దూరం అయిపోతుంది. ఉదయం వాతావరణం శాంతంగా అవడం వల్ల బుద్ధి తీవ్రంగా పనిచేస్తుంది. శరీరం నిద్ర వల్ల శరీరం అలసట దూరం అవుతుంది, మనసులో అలసట దూరం అయిపోతుంది, ప్రకృతిలో ఒక విధంగా వికృతి దూరం అవుతుంది, కాలుష్యం లేకుండా అయిపోతుంది, కలుషత లేకుండా. అయితే శరీరం అలసట దూరం కావడం, మనసులో అలసట దూరం కావడం, ప్రకృతి అనుకూలంగా మారడం, దీనివల్ల అనేక రెట్ల పనిచేయగలుగుతున్నాం మనం. శరీరంతో మనసుతో ప్రకృతి పనిచేయగలుగుతుంది, లేకపోతే చేయలేవు. శరీరం అలసిపోయిన తర్వాత పని చేయలేరు, చేస్తే చాలా తక్కువ, చేస్తే కూడా ఎక్కువ శరీరం వెళ్ళిపోతుంది. అదేవిధంగా మనస్సు అలసట అయిపోయినప్పుడు పండుకోవాలి, లేకపోతే మనసు పనిచేయదు. ఒకటి ఏమనంటే మనుషుడు 10 దినాలు భోజనం లేకుండా ఉండగలుగుతాడు, చనిపోడు. 50 దినాలు అనుసరణ చేసిన వాడు. కానీ 3 దినాలు నిద్ర లేకుండా మనం ఉండలేము. అంటే ఆహారం కంటే నిద్ర ఎంత అవసరమో నాకు తెలుసు. ఏ వ్యక్తి కూడా 4 దినాలు నిద్రపోకుండా ఉండలేడు, ఆరోగ్యం చనిపోవచ్చు కూడా. ఒకసారి పిచ్చివాడైపోతాడు, బుద్ధి చెడిపోతుంది. కాబట్టి నిద్రను చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి. నిద్ర భగవంతుని వరప్రసాదము, భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరం. దాన్ని సరిగ్గా తీసుకుంటే శరీరం సరిగ్గా పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఈ నిద్ర కూడా
అనేక రకాలు ఉంటుంది. పిల్లల నిద్ర గురించి, వృద్ధుల నిద్ర, గర్భిణి వారికి చెప్పడం లేదు. కేవలం సామాన్యంగా మనుషులకు వచ్చే నిద్ర. శిశువులు జన్మించడం పండుకుంటూనే ఉంటుంది. తర్వాత వాళ్ళు 24 గంటలు వండుకుంటారు, 22, 20 తర్వాత క్రమంగా 9 గంటల వరకు పండుకుంటారు మెలుగు. అయితే నిద్ర అవసరం. ఈ నిద్ర ఎప్పుడు ఎవరికి ఎంత తీసుకోవాలో చాలా విశేషాలు ఉంటాయి. దాన్ని ఇప్పుడు చెప్పాను. అయితే నిద్ర వచ్చినప్పుడు పండుకోవాలి, నిద్రించాలి, మేలుకుండకూడదు. ఏమైతే దాంతో శరీరానికి శక్తి వస్తుంది, అలసట దూరం అయిపోతుంది, శరీరం పనిచేసే శక్తి పెరుగుతుంది. అయితే 9 నుండి 10 వరకు వచ్చే నిద్ర శరీరానికి అన్ని నిద్రల కంటే ఎక్కువ బలం, అత్యధిక పుష్టి. ఆ తర్వాత 10 నుండి 11 వరకు నిద్రిస్తే దాంతో కొంచెం తక్కువ పుష్టి. 11 నుండి 12 వరకు దానికంటే తక్కువ. 12 నుండి 1 వరకు ఇంకా తక్కువ. 1 గంట నుంచి 2 ఇంకా తక్కువ. 2 నుండి 3 వరకు ఇంకా తక్కువ. 3, 4 గంటల తర్వాత మేలుకుంటే శరీరం పని చేయగలుగుతుంది. 4 గంటల తర్వాత పండుకుంటే అనేక రకాల రోగాలు వస్తాయి. లేవగానే కడుపు శుద్ధి అవుతుంది, కోష్టి అవుతుంది, విరేచన అవుతుంది. పండుకుంటే విరేచనం లోపల ఉండే కడుపులో మలం పోతుంది, మలం లోపల ఉండే రోగాలు వస్తాయి. కాబట్టి 4 గంటలకు మనం లేవాలి సామాన్యంగా. ఎక్కువ కనుక నిద్రిస్తే 8 గంటలకు నిద్రే 12 గంటలకు లేవచ్చు, 3 గంటలకు లేవచ్చు. అయితే నిద్ర సరిగా ఉండాలి. నిద్ర సరిగా ఉంటే శరీరం సరిగా ఉంటుంది. నిద్ర తక్కువైపోతే మనము రోగి అయిపోతాం. రోగం తప్పకుండా వస్తుంది, బలహీనత వస్తుంది, అనేక రకాల నష్టాలు. కాబట్టి నిద్రను ఆపకూడదు. మత్తు మందు తీసుకుంటే నిద్ర కాదు, అది మత్తు గోళీ తీసుకుంటే నిద్ర కాదు. బరిపాలు తీసుకుంటే నిద్ర వస్తుంది, అది నిద్ర కాదు, శరీరానికి హాని కలిగిస్తుంది. స్వాభావికంగా వచ్చే నిద్ర ఏ పదార్థం తీసుకోకుండా స్వాభావికంగా వచ్చే నిద్ర, అది శరీరానికి పోషిస్తుంది. చాలా మంది ఎట్లంటే ఇప్పుడు మత్తు గోళీలు తీసుకోకపోతే వాళ్ళు పండుకోలేరు. చాలా మంది తెలుసు, వందలు కాదు, 1000 మంది, లక్షల మంది మత్తు గోళీలు తీసుకుంటారు, పొద్దున 7 వరకు పండుకుంటారు. ఎందుకంటే నిద్ర అవసరం. వాళ్ళు శరీరాన్ని నాశనం చేసుకున్నారు, శరీరానికి వాళ్ళు అపకారం చేసిన వాళ్ళు, శరీరాన్ని నష్టం చేసేసి ఒక నరకాన్ని అనుభవిస్తున్నారు. మత్తు గోళీలు ఆవుకు మత్తు అవసరం లేదు, ఏనుగుకు మత్తు అవసరం, కుక్క ఏదానికి మత్తు అవసరం. ఎందుకంటే సరిగ్గా నియమాలు పాటిస్తాయి, నిద్రగానే పడుకో. కానీ మనుషులు నిద్ర వచ్చినప్పుడు ఆపేసేస్తారు, లేనప్పుడు నిద్రించడానికి, నిద్ర రానప్పుడు నిద్రపోవడానికి ప్రయత్నిస్తే శరీరం చెడిపోతుంది, వచ్చినప్పుడు ఆపేసి శరీరం చెడిపోతుంది. సంస్కృత పండితులు ప్రత్యేకంగా ఎక్కువ నిద్రను ఆపేసేస్తారు, ఎక్కువ చదువుతారు. 4 గంటలు 5 గంటలు మేలుకుంటారు, పండుకుంటారు, చదువుతారు. నేను స్వయంగా చేశాను అట్లా. పెద్దవాళ్ళు ఉండే సమాజం, రాజ సమాజంలో వాళ్ళు 2 వరకు, రాత్రి 2 వరకు చదువుకునేది, 2 నుంచి 5 వరకు మేలుకునేది, పండుకునేది. నేను అట్లా చేశాను. 2 వరకు మేలుకునేది, ఏం చదివితే చదువురాదు. 2 నుండి 5 వరకు పండుకునేది, లేచాడు. ఆ సంవత్సరం 6వ తరగతి నేను అన్ని తరగతులు ఎన్నికలు. కాబట్టి నిద్రను ఆపకూడదు. నిద్ర వరప్రసాదం కాబట్టి నిద్రించాలి. అనవసరంగా నిద్రిస్తే ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి రాత్రిలో నిద్రించాలి, సమయానికి నిద్రించాలి. దాంతో లాభం. నిద్రను ఆపేసేస్తే నష్టం, అనేక రకాల నష్టం. ఆ తర్వాత మనుషులు శ్రమిస్తారు, వ్యవసాయం చేస్తారు, పరిగెత్తారు, రకరకాల పని చేస్తారు, అలసిపోతారు. అలసిపోయినప్పుడు శ్వాస పెరుగుతుంది అంటుంటారు, అప్పుడు దాన్ని ఆపకూడదు, మెల్లమెల్లకూడదు. అయితే శ్రమ వల్ల వచ్చే అలసటను ఆపకూడదు. శ్రమ వల్ల అలసట వస్తుంది, దాని శ్వాసను అట్లే వదిలిపెట్టాలి. మెల్లమెల్లగా శ్వాస యథాస్థితికి వస్తుంది. అప్పుడు ఎక్కువ వేగం పరిగెత్తడము, రావడము, బలం ఉరుకమైన పని చేయడము, బరువు వేయడం, ఇట్లా రకరకాల శ్రమ వలన అలసట వచ్చి ఆ శరీర శ్వాస పెరుగుతుంది. శ్వాస పెరిగినప్పుడు ఆపకూడదు దాన్ని, మెల్లమెల్ల శ్వాస యథాస్థితికి వస్తుంది. ఒకసారి మనుషులు పరిగెత్తారు, పోటీలో పరిగెత్తిన తర్వాత అక్కడ పోయిన తర్వాత మళ్ళీ శరీరం గెలుస్తారు. మళ్ళీ ఒకసారి ఆపకూడదు, మెల్లగా పరిగెత్తే వాళ్ళు పరిగెత్తిన తర్వాత మెల్లగా పరిగెత్తాలి. ఒక్కసారి ఆపేస్తే శరీరం పడిపోవచ్చు, మనిషి చనిపోవచ్చు. వేగంగా పరిగెత్తి
పరిగెత్తడం అయిపోయిన తర్వాత మెల్లగా పరిగెత్తాలి, లేకపోతే ఒక్కోసారి మనుషులు చనిపోతాడు కూడా, గుండె ఆగిపోతుంది. కాబట్టి మెల్లగా పరిగెత్తాలి, తర్వాత ఆపేయాలి. ఆ విధంగా శ్రమ వల్ల వచ్చిన శ్వాసను ఆపకూడదు. మనం సామాన్యంగా ఆపేసిన దానివల్ల ఏం పని అవుతుంది మనది, దాని నష్టం ఏమైతే మనం ఆలోచించామో తెలియదు. రోగాలు వస్తే ఏమైందో చావు ఓ దవాఖానకు దవాఖాన చేస్తారు. రోగాన్ని మనం తెచ్చిపెట్టుకుంటాం తెలియక, జ్ఞానం వల్ల, స్వార్థం వల్ల దాని కొరకు ప్రయత్నం చేస్తాం. మందులు కొత్త కాదు. మనం రోగాలు రాకుండా ఇక్కడ ఆపేసేస్తే ఏ రోగం రాదు. ఎందుకు వస్తుంది రోగము? ఆ తర్వాత మనుషుడు శరీరంతో అనేక రకాల పనులు చేస్తాడు. ఒకటి అతిగా చేస్తాడు. నేను చెప్పిన అతిగా ఏం చేస్తాడంటే ఈ 13 ప్రకార వేగాలను ఆపేసేస్తాడు. మలమూత్రాల వేగాన్ని ఆపేస్తాడు, నిద్ర వేగాన్ని ఆపేసేస్తాడు, ఆకలి ఆపేసేస్తాడు, అనేక రకాలు చేస్తాడు. ఇవన్నీ రోగాల కారణం. కాబట్టి ఇటువంటి వేగాలను ఆపకూడదు. రెండవది ఏంటంటే దీనికి విరుద్ధంగా ఉంటుంది. మనుషుడు ఎక్కువ తీసుకో భోజనం ఎక్కువ తీసుకోడు, ఇష్టానుసారంగా తీసుకోడు, రుచికరంగా భోజనం ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? సరిగ్గా సకాలానికి జీర్ణం కాదు. ఎక్కువ జీర్ణంగా సకాలాన్ని ఏమవుతుంది? జీర్ణం కాక సమయానికి విరేచనం కాదు, కడుపు సాఫ్ కాదు, కూర్చుంటే శౌచాలయంలో కూర్చుంది బలప్రయోగం చేస్తున్నారు. ఆరోగ్యానికి లేని వేగాలను బలపూర్వకంగా తేయకూడదు. ఇప్పుడు విరేచనం కావడం లేదు, కూర్చుంది శౌచాలయంలో కూర్చుంది, బలప్రయోగం చేస్తే అది శరీరాన్ని చెడు చేస్తుంది. అది మన ఫిజర్ అవుతుందా లేదా విధంగా చేయకూడదు. అది విరుద్ధం, ప్రతిక్రియ, విరుద్ధ క్రియ. కాబట్టి లేని వేగాలను ఉత్పన్నం చేయకూడదు. అంతే. ఉత్పన్నం చేసే దొడ్డికి రావడం లేదు, కడుపు సాగుకోవడం లేదు, ఆలస్యం అయిపోయింది, అతడు కూర్చుంటే శౌచాలయంలో అరగంట పావుగంట కూర్చుంది, ఎంత చేసినా రావదు. అది బలపూర్వకంగా మలాన్ని తేవడానికి, విరేచన కావడానికి ప్రయత్నం చేయడం ఆరోగ్యానికి చెడుపు చేస్తుంది. ఇది ఉదయం అంటే బలపూర్వకంగా వేగాలను ఉత్పన్నం చేయడం, ఇది రోగాలకు కారణం. కాబట్టి బలపూర్వకంగా వేగాలను ఉత్పన్నం చేయకూడదు, రోగాలు వస్తాయి తప్పదు. ఒకటి, మనం శరీరాన్ని ఒక్కోసారి సరిగా ఉంచాం, ఒక్కోసారి ఎత్తంపులో ఉంటే పడిపోతాం. పడిపోతే శరీరంలో వికృతి వస్తుంది, దెబ్బ తాకడము, పడిపోవడము, ఇంకేం కావడము. పడిపోతే అది ఆరోగ్యం చెడిపోతుంది, వికృతి అది. అయితే దాన్ని సరిగా జాగ్రత్తగా మనం నడుస్తున్నటువంటి రాదు చేసేస్తాం. అయితే వేగంగా నడవడం, ఇట్లా చేయడం వల్ల శరీరం సరైన స్థితిలో ఉండదు, పూలమైన స్థితిలో అది పడిపోతుంది. దాన్ని అట్లా పడకుండా ఆపేసేయాలి. ఎత్తుంపులలో ఉంటే శరీరం పడిపోతుంది, పడిపోకుండా ఆపాలి, పడిపోతే ఆరోగ్యం చెడిపోతుంది. మనుషులు అవసరం ఉంటే ఎంత నడవాలో అంతకంటే ఎక్కువ నడుస్తారు. శరీర సామర్థ్యం ఎంత ఉన్నదో అంతకంటే ఎక్కువ నడవకూడదు. అతిగా నడవడం రోగాలు వస్తాయి. కాబట్టి నడవకూడదు. చాలా అంటే చాలా. ఓసారి 30 మైళ్ళు నడిచిపోతారు వాళ్ళు, శరీరం చెడిపోతుంది. నేను ఒకసారి ఆర్థిక సహాయం కొరకు వెళ్ళిపోతాను రాజస్థాన్లో. కోటాలో పొద్దున బయలుదేరి, భోజనం లేదు, అల్పాహారం లేదు, దిగిన 1 గంటకు దిగి అక్కడికి వెళ్ళిపోతుంది. దాదాపు 20 మైళ్ళు నడిచిన, కాళ్ళకు చెప్పు లేవు, ఎండాకాలం. ఆ తర్వాత పోయిన తర్వాత కాళ్ళకు పొక్కులు వచ్చినాయి. ఏదో స్నానం చేసి భోజనం చేసి పండుకున్నా. పొద్దున లేసరికి కాళ్ళు పనిచేయడం, ముక్కు మొత్తం పొక్కులు వచ్చినాయి. ఏం చేయడము? 4-5 దినాలు కాళ్ళు సరైన రాలేదు. కాబట్టి గమనము ఎంత అవసరమో అంత చేయాలి, అంతకంటే గమనం చేయకూడదు. కింద మీద నడవడం బాబు, పడిపోతాం మనం. ఎట్లా పడిపోతే శరీరం యథాస్థితికి విరుద్ధంగా ఉంటుంది, సామాన్య స్థితికి విరుద్ధంగా. పడిపోతే దెబ్బ తాకడము, అటు ఇది కావడం. ఒక్కోసారి ఏమవుతుందంటే
అవయవాలు చెడిపోతాయి, వికృతమైపోతాయి, కదిలిపోతాయి, సామాన్య వదిలిపోతాయి. ఈ విధంగా వారు పతనమైంది. పడిపోతే ఓసారి చెట్టు మీదకి వెళ్ళి పడిపోతాయి, ముక్కలు విరిగిపోతాయి, వెన్నెముక చెడిపోతుంది. అనేక రకాల పడిపోవడం వల్ల నష్టం ఎప్పుడు ఎంత నష్టం చెప్పలేము, పడినప్పుడు తెలుసు. కాబట్టి పడకుండా జాగ్రత్త వహించాలి. మన శరీరం పడిపోకుండా చాలా జాగ్రత్త వహిస్తే పడిపోవడం కలిగే నష్టం కాదు, శరీరం సరిగ్గా పనిచేస్తుంది. చిన్నపిల్లలు తెలుసు, అది ఏం కాదు, అది వాళ్ళు నడుస్తూ పడిపోతారు, అది యోగ్యత లేదు, అది కాదు. మనుషుడు వికృతి రూపంలో పడిపోతే చెట్టు మీదకి వెళ్ళి పడిపోవడము, విమానం మీదకి వెళ్ళి పడిపోవడం, ఎక్కడ పడిపోవడం, రాళ్ల మీద పడిపోవడం, చెడిపోయిందంటే పడిపోయినామంటే ఏమైనా నష్టం కావచ్చు. కాబట్టి అటువంటి పడిపోవడం జాగ్రత్త. అంటే మనం సరిగ్గా కూర్చోము, కింద మీద పట్టు, ఒకసారి ఇటు ఒకసారి అటు కూర్చొని ఒక గంట కూర్చోవలసి మనం 10 ఆసనాలు మార్చేస్తాం, రకరకాలుగా మార్చేస్తాం. కూర్చునే అభ్యాసం లేదు మనుషులకు, మాట్లాడడం గంటలు మాట్లాడతారు అనవసరం. కానీ కూర్చుండే అభ్యాసం కింద మీద అది మనము సరైన పద్ధతిలో కూర్చుంటాం. కొందరు చేస్తుంటే ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు, ఇట్లా కూర్చుంటారు. చిన్నపిల్లలు అయితే ఇది ఇప్పుడు చదువుతూ ఏమంటే ఇట్లా పెట్టుకొని రాసుకుంటూ కూర్చోరు, ఇట్లా రాస్తారు. సరిగ్గా కూర్చోరు, కూర్చుండే పద్ధతి వేరే, సరిగ్గా కూర్చోవాలి. కూర్చోకపోతే ఏమైతే వికృతి అవుతుంది. అవయవాలు ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. మన ఒకసారి కాలు ఇటు చేస్తాం, ఒక్కోసారి కాలు ఇటు చేస్తాం, ఒకసారి ముఖాలు ఇటు చేస్తాం. ఇది పద్ధతి కాదు. కూర్చుంటే మనకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, అభ్యాసం లేక నానా రకాల తంటాలు పడతాం. సమాజంలో ఆ కూర్చుండడం వల్ల మనుషులకు బాగా అనిపిస్తుంది, చెడిపోతుంది. కాబట్టి మనం సరిగ్గా పద్ధతి ప్రకారం ఉంచుకోవాలి. అవయవాలను మన అదుపులో ఉంచుకోవాలి. ఏ విధంగా అవయవాలు ఉంచాలో అదే విధంగా ఉంచుకోవాలి. అట్లా ఉంచుకోకపోతే ఏమైతే అది శరీరం చెడిపోతుంది. మనం పండుకుంటప్పుడు తెలుసుకో, మనం పండుకుంటే ఒకసారి ముఖాలు కడుపు దిక్కు పెట్టుకొని పండుకుంటాం కాదు, సరిగ్గా శరీరాన్ని చాపాలి, పండుకోవాలి. దానివల్ల ఏమైతుందంటే రక్త సంచారం సరిగ్గా రకరకాలుగా చెప్పడానికి లేదు. రాత్రిలో పొద్దున పండుకుంటే ఏమైతే చలికాలంలో ఇక్కడ కాదు, మొత్తం ముఖం మూసుకుంటారు. పండుకునే పద్ధతి రాదు మనకు. మూసుకుంటే ఏమైందంటే ముక్కు నుండి వదిలే గాలి లోపలనే ఉంటుంది, అపానవాయు దాంట్లోనే ఉంటుంది, మనకు శుద్ధమైన గాలి దొరకదు, ఏం తెలియదు పాపం. చలికాలంలో బాధ తట్టుకోలేక మొత్తం ముఖం మీద కప్పుకుంటుంది. అది చెడిపోతుంది, ఏం చేస్తుంది తెలియని ఏమి లేదు దాంట్లో. ఈ విధంగా సరి అయిన పద్ధతిలో శరీరాన్ని ఉంచాలి. ఏ విధంగా ఉంచాలో, ఎప్పుడు ఉంచాలో, ఎట్లా ఉంచాలో అదే విధంగా ఉంచాలి. లేకపోతే శరీరంలో వికృతి వస్తుంది. వికృతి వచ్చిన తర్వాత ఎంత ప్రయత్నించినా పోదది, పోయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పద్ధతి ప్రకారం శరీరాన్ని ఉంచాలి. మనం ఒకసారి వంగుతాం, ఇటు వంగుతాం, అటు యోగాభ్యాసం చేసి సంధం చేసి ఇట్లా ఒకసారి ఇట్లా. కాబట్టి శరీరాన్ని ఏ విధంగా ఉంచాలో అదే విధంగా ఉంచాలి. ఒకసారి ఇటు కూర్చుంటే ఒకసారి కాదు, సరిగ్గా ఎట్లా ఉండాలో అట్లా శరీరానికి ఏ విధంగా అవసరమో అదే విధంగా మనం ఉంచాలి. శరీరాన్ని మన ఇష్టానుసారంగా చేయడానికి వీలేదు. ఇంకర తింకర కూర్చుంటే చెడిపోతుంది. ఇవన్నీ చిన్న చిన్న కదా, పెద్దవి భయంకరమైన పెద్దవి దోషాలు. ఆ తర్వాత రెండోదంటే మనము శరీరం పైన ఉండే మలినాన్ని దూరం చేయము, సరిగ్గా స్నానం చేయము. శరీరం మలినం పోతే రోగాలు వస్తాయి. ఒక విధంగా చూడండి, ఒక ఎండాకాలంలో వస్త్రాలు ధరించినాం, చెమటలు వస్తాయి. అయితే చెమటలు అట్లే ఉంటే ఏమవుతుంది, చెడిపోతాయి. ఆ బయటకు వచ్చిన శరీరం చెమట అది అట్లే వస్తే ఒక విధంగా పురుగులు అవుతాయి, చీరపెండి అంటారు. కాబట్టి శరీరాన్ని సరైన పద్ధతిలో ఉంచాలి, శరీరాన్ని శుద్ధంగా ఉంచాలని ప్రయత్నం చేయాలి. అట్లా ఉంచకపోతే ఆ వస్త్రాలను మార్చేసేయాలి, వస్త్రాలు పోవాలి. అట్లా ఉంచకపోతే ఏమంటే అనేక రకాల రోగాలు వస్తాయి. శరీరంలో నుండి బయలుదేరే మాలిన్యము లేక దుమ్ము అవన్నీ చెత్తగా అనుకుంటే ఆరోగ్యం జరిగిపోతుంది. దాన్ని దూరం చేయాలి, లేకపోతే ఆరోగ్యం సరిగ్గా ఉండడానికి వీలేదు. శరీరం శుద్ధంగా ఉండాలి.
మనుషులు వస్త్రాన్ని శుద్ధి చేసుకుని రంగు వేసుకుంటారు, ఏదో వేసుకుంటారు. అట్లే మరి శరీరాన్ని శుద్ధంగా ఉంచాలి కదా. అయితే చెమటలు వచ్చినప్పుడు సరిగా వాటిని వాడుకొని వాటిని సరైన చేసేసి శరీరం మీద ఎటువంటి మలినం ఉండకుండా ప్రయత్నం చేయాలి. ఉంటుందంటే మలినం చెడిపోతుంది. ఈ విధంగా మనం శరీరాన్ని మలినం లేకుండా ఉండడం మన ఆరోగ్య దృష్టి అవసరం. శరీరం మీద కొడతారు ఇట్లా. కొట్టడం కూడా అవయవాలను మాంసపేశీలను చెడగొట్టడం కొట్టుతుంటారు. ఏ కారణమైన కొట్టవచ్చు కూడా. అయితే అది శరీరం గట్టికైతే అనుకుంటారు కాదు. అది అంటే శరీరం మీద దెబ్బలు కొడుతుంటే శరీరంలో వికృతి అయిపోతుంది, రక్త సంచారణ మారిపోతుంది, గాయాలు అయితే రకరకాల. కాబట్టి శరీరం మీద దెబ్బలు కొట్టకూడదు. ఇది అవసరమైన విషయం. సామాన్యంగా ఇవి మనకు తెలియవు కాబట్టి చేస్తూనే ఉంటాం, రోగాలు వస్తాయి. తర్వాత మర్దన, శరీరాన్ని మర్దన చేస్తారు, మాలి చేస్తారు. కొందరు ఎట్లా ఉంటుంటే తొక్కు పిచ్చుకుంటారు, పండుకుంటూ తొక్కు 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 నొస్తుంది, నేను నొప్పి అవుతుంది తొక్కు. అదే చేయకూడదు. అట్లా శరీరాన్ని నొప్పించకూడదు, తొక్కించకూడదు, ఏం చేయకూడదు. ఏం చేయలేదు. పెద్ద మనుషులు ఏమైతే తొక్కురా, నా నడుము పోతుందిరా, తొక్కురా తొక్కదు. ఏం చేస్తారు, చెడిపోతుంది. కాబట్టి తొక్కించుకోవడం చేయడం బాగుండదు, ఆరోగ్యానికి ప్రాణం. కొందరు ప్రాణాయామం చేస్తారు. ఎంత చేస్తారంటే అత్యధికంగా చేస్తారు ప్రాణాయామం, అతిగా ప్రాణాయామం చేస్తారు. ఒక హఠయోగ ప్రదీపిక ఉన్నది. దాంట్లో ఏమన్నదంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, మధ్యరాత్రి ప్రాణాయామం చేయాలండి. ఎన్నో సంఖ్యలు చాలా భయంకరమైనది. మధ్యరాత్రిలో ప్రాణాయామం చేయడము తప్పు, రోగాలను పెంచుకోవడమే. అది మధ్యాహ్నం కూడా ప్రాణాయామం చేయడం రోగాలు పెంచుకోవడం. తెలియదు, ప్రాణం చేస్తాను హఠయోగం పేరు మీద ఆపు చేస్తే రోగం, శరీరం రోగాలు వస్తాయి. ప్రాణక్రియ ద్వారా అనేక రోగాలు దూరం చేయగలుగుతాం. ప్రాణక్రియని వికృతం చేసేస్తే అనేక రోగాలు వస్తాయి. కాబట్టి మనం సరైన పద్ధతిలో ప్రాణాయామం చేయాలి, చేయకుండా కూడా చేయాలి, కానీ పద్ధతి ప్రకారం. ఏదో మనం ఎక్కువ లాభం అయితే చేసేది చనిపోవు. చాలాసార్లు ఒకసారి అయితే మనిషిని విసిరేయచ్చు. ప్రాణం కనుక వికృతమైనంటే విసిరేసేస్తే పాగం కాదు. చాలా జాగ్రత్త, దాన్ని సరైన. ఈ విధంగా మనుషుడు అనేక రకాల శ్రద్ధతో శరీరాన్ని చెడగొట్టుకుంటాడు. చెడిపోయిన తర్వాత ఎంత ఏం చేసినా సరిగా. కాబట్టి ఈ విధంగా మనము శరీరాన్ని చెడగొట్టుకుంటుంటే ఎవరు కాపాడలేదు. నేను శారీరకంగా వికృతమైన విధిలో, వికృతమైన పద్ధతిలో శరీరాన్ని ఉంచడము హానికరం అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఇచ్చిన, అనేక కాదు. అయితే వీటిని సరిగ్గా మనం తెలుసుకుంటే రోగాలు రాకుండా ఆపగలుగుతాం. మనంతలో మనం రోగాలు తెచ్చుకుంటాము ఈ పద్ధతులను అనుసరించక, ఆ పద్ధతులు తెలియక వాటిని అనుసరించక రోగాలు వస్తాయి. అనేక రకాల రోగాలు వస్తాయి, ఒకసారి భయంకరమైన రోగాలు వస్తాయి. కాబట్టి శరీరం ద్వారా జరిగే క్రియలను చాలా గమనించి, పరిశీలించి ఆరోగ్యానికి అనుకూలంగా విధంగా చేయాలి. ప్రతికూలంగా చేయడం వల్ల ఏమైతుందంటే రోగాలు వస్తాయి తప్పనిసరి. వాటి మళ్ళీ దూరం చేయాలని మళ్ళీ మంత్రం కాదు. మనము రోగాలు లేకుండా ప్రయత్నం చేయడం మన పని. రోగాలు లేకుండా ఆపగలుగుతాం. రోగాలను ఉత్పన్నం చేయడానికి మనం ప్రయత్నించాం. నేను ఇప్పుడు చాలా విషయాలు చెప్పిన. మనుషుడు 13 రకాల వేగాలను ఆపుతాడు. ఆ తర్వాత మళ్ళీ 13 అనేక రకాల వేగాలను ఉత్పన్నం చేస్తాడు. ఇక రకరకాలుగా చేస్తాడంటే ఒకసారి ఏమంటే మనుషుడు ప్రయత్నపూర్వకంగా రోగాలు తెచ్చుకునే ప్రయత్నం చేసినట్టు, ప్రయత్నపూర్వకంగా రోగాలు తెచ్చుకుంటున్నట్టు చేస్తుంది. నిశ్చితంగా ఈ విషయంలో ఎవరు గమనించరు, ఆలోచించరు, ప్రయత్నించరు, తెలుసుకోరు. మనము స్వయంగా శరీరం ద్వారా వికృతమైన పనులు చేస్తూ, ప్రతికూలమైన పనులు చేస్తూ అనేక రోగాలు తెచ్చుకుంటాము. దాన్ని ఎవరు దూరం చేయలేదు. ఒక ఆయన ఉజ్జయినిలో చాలా శ్రద్ధాంతుడు, తబలా వాదిస్తుండే ఆయన, హరిసమాధిస్తుండే. అయితే ఆయన ఏం చేసినా కానీ
అతనికి నిద్ర రావడం సమాప్తం. నిద్ర రాదు అతనికి. ఎంత ప్రయత్నం నిద్ర రాదు. ఏమైంది? చేసుకున్నాడు. ప్రతి వ్యక్తికి నిద్ర వస్తుంది. చిన్నపిల్లడు జన్మించగానే నిద్రిస్తాడు. నిద్ర రాకుండా చేయడం అంటే మన ప్రయత్నం వల్ల నిద్ర రాకుండా అయిపోయింది. ఈ విధంగా మనుషులు ఆరోగ్య నియమాలు తెలుసుకోకపోవడం వల్ల రకరకాలుగా వ్యవహారం చేస్తారు. రకరకాల వ్యవహారం చేయడం వల్ల రకరకాలుగా రోగాలు వస్తాయి. ఈ రోగాలు ఎవరు ఆపలేరు. నన్ను అడిగితే 25 ఏళ్ళ యువకులు కూడా ఈనాడు ఆరోగ్యంగా లేరు. ఈనాడు ఆరోగ్యంగా ఉండే 90 ఏళ్ళ మనుషులు మనం చూడడం నా మాత్రం. అనేక రోగాలు, రకరకాల రోగాలు. చూడడానికి చాలా బాగా విలువైన వస్త్రాలు వేసుకుంటారు, విలువైన వాహనాలు ఉంటాయి, విలువైన ఆభూషణాలు ఉంటాయి, రకరకాలు చేసుకుంటారు. లోపల చూస్తే ఏమున్నదంటే మేడి పండు చూడ మేడ పొట్ట విప్పి చూడ అంటే కూలర్ పండు ఎట్లంటే మీరు కనుక దాన్ని తీసేస్తే 100 పురుగులు ఒక మనుషుల్లో రోగాలు. ఈనాడు ఆరోగ్యవంతుడు కనిపించడం దాదాపు అసంభవం అయిపోయింది. అయితే మనుషుడు శరీరంతో ఆరోగ్యానికి విరుద్ధంగా చేసే చేష్టల గురించి నేను చెప్పినాను. ఈ చేష్టలను గమనించండి, వాటిని కాకుండా ప్రయత్నించండి, అభ్యాసం చేసుకోండి. ఈ విధంగా కనుక శరీరం మనం చేస్తుంటే వాటిని తెలుసుకున్న తర్వాత వాటిని అదుపులో పెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. సరిగ్గా నియమపూర్వకంగా మనం భగవంతుని ఆజ్ఞని పాటిస్తున్నాము, శరీరానికి అనుకూల విధంగా వ్యవహరిస్తాము చేస్తుంటే మనకు పుణ్యము పాపం నుండి తప్పించుకుంటాము. రెండోది ఆరోగ్యం చెడుకొడుకు ఆరోగ్యంగా ఉంచడం. నేను సంక్షిప్తంగా కొన్ని విషయాలు చెప్పినాను. మీరు శరీరం ద్వారా జరిగే క్రియలు అతిగా చేయకూడదు. ఎంతో అంతే. బరువు మోస్తుంటే బరువే మోస్తారు, చాలా చేస్తారు. శరీరం చేస్తేనే ఉడిచేస్తారు. వీళ్ళు బరువులు మోస్తారు కదా అమ్మాలీలు, వాళ్ళు చేస్తారు. ఎంత సామర్థ్యం అంత చేయాలి. చేయకుండా కూడా చందవు. ఏమని ఒకసారి చెప్పి కట్టాము. ఒకరింటికి పోయినా, నా పని వేరు వాళ్ళ పని వేరు. వాళ్ళ స్వామీజీ మా అమ్మాయికి బాగా చేసేది ఉన్నది. సరే, మా అమ్మాయి ఎక్కడ ఏం పని చేయడానికి వీలేని చూస్తారు. అంటే మా అమ్మాయి పెళ్లి చేస్తే అక్కడ ఇంట్లో ఏం పని చేయకుండా ఉండాలి అమ్మాయి. నన్ను అడుగుతాను, నేను చెప్పిన బురద పొలంలో పనిచేసే ఉంటే అక్కడ బురద పొలంలో పనిచేసే శరీరం సరిపోతుంది. శరీరం పని చేయకుంటే రోగాలు వస్తాయి. కాబట్టి శరీరంతో పని చేయాలి, పని చేయకుండా ఉండకూడదు. పని చేయకపోవడానికి మంచి అది పూర్తిగా ఆరోగ్యానికి పని చేయకుండా ఉండకూడదు. జీర్ణం కాదు, రాత్రి నిద్ర రాదు. కాబట్టి సరి అయిన పద్ధతిలో పని చేయాలి, పని చేయకుండా ఉండకూడదు, అతిగా పని చేయకూడదు, విరుద్ధమైన పనులు చేయకూడదు. విరుద్ధమైన పనులు చేసే మధ్య రోగాలు వస్తాయి. నేను ఇవన్నీ చెప్పినా, చాలా చెప్పిన. ఈ విధంగా మనము శరీరాన్ని చెడు చేసుకుంటుంటే రోగాలు రాకపోతే ఏమైపోతే మీరు ఆలోచించండి. మనుషులు ఏమైనా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా శరీరం సరిగ్గా ఉండాలి, 100 ఏళ్ళు రోగం లేకుండా ఉండాలి, జీవించాలి, 200 ఏళ్ళు జీవించాలి, ఎటువంటి రోగాలు రాకూడదు, ఎటువంటి ఆలోచించినా ఏం లేదు. బస్ ఇష్టానుసారంగా డబ్బులు సంపాదించడానికి సమానం కొరకు రకరకాలు చేస్తుంది, కానీ ఆరోగ్యాన్ని తెలుసుకోవడం లేదు, ఆరోగ్యానికి అనుకూల క్రియలు చేయడం లేదు, ప్రతికూలం క్రియలు చేస్తా ఉన్నది. దాన్ని ఎవరు తప్పించుకోలేదు. మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయాలను జ్ఞాపకం ఉంచుకోండి. ఈ విషయాలు ఎవరు ఆలోచించడం లేదు. శరీరంలో ఏమైనా వస్తే డాక్టర్ చేస్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు? శరీరాన్ని మనం జరుపుకుంటుంటే డాక్టర్ ఏం చేస్తాడు? భగవంతుడు ఏం చేయలేడు. మనం కింద పడి చేయని ఎరగొట్టుకుంటే భగవంతుడు ఆపే చేస్తాడు. అలా వాహనం పడిపోతే ఏం చేస్తాడు భగవంతుడు? ఏం భగవంతుడు చేయడు. భగవంతుని క్షేత్రం వేరు, మన క్షేత్రం వేరు. కాబట్టి మనం ఆరోగ్యాన్ని సరిగా ఉంచుకోవడానికి ఋషులు మహర్షులు చెప్పిన విషయాలని నేను చెప్పినాను. పూర్తిగా దాన్ని అనుసరిస్తే మనం 100 ఏళ్ళ వరకు 200 ఏళ్ళ వరకు ఆరోగ్యంగా ఉండగలుగుతాము. శరీరంలో ఎటువంటి లోపాలు లేకుండా ఉండదు. డాక్టర్ల దగ్గరికి పోయే అవసరం ఉండదు, రోగుల దగ్గర వైద్యుల దగ్గర పోయే అవసరం ఉండదు. నేను కొద్దిగా విషయాలు చెప్పినాను. ఇవన్నీ కొత్త విషయాలు, ఇవి మనకు ఎవరు చెప్పరు. ఇటువంటి విషయాలు ఉన్నాయని కూడా మనకు తెలియదు. మనం పాటించాము, రోగాలు తప్పవు. చాలా తొందరగా చనిపోవడం తప్పదు, రోగాలు రాకుండా ఉండదు. మీరు వీటిని విన్నారు కదా, మీరు వీటిని అనుసరించండి. మీరు కూర్చుండి వినడానికి నేను చెప్పడం లేదు, వీటిని అనుసరించాలి. మీరు అభ్యాసం చేసుకొని తెలియని వారికి విషయాలు చెప్పాలి, నేర్పించాలి, బోధించాలి. ఇది పుణ్యమైన కార్యం.
మీరేమైనా సందేహం ఉంటే అడగండి దీంట్లో. ఈ తర్వాత మళ్ళీ సోమవారము వాక్ ద్వారా మాట్లాడము, ఎక్కువ మాట్లాడము, మాట్లాడకుండా ఉండడము, విరుద్ధంగా మాట్లాడము. తర్వాత మనసు ద్వారా ఆలోచన ఉండరు అని ఆలోచించకుండా ఉండలేరు. ఆలోచనలు ఎక్కువ ఆలోచించకూడదు. తర్వాత ఆలోచించకుండా ఉండకూడదు. తర్వాత ప్రతికూలంగా ఆలోచించకూడదు. అది వాక్కుతో మనసుతో. అయితే ఈ విధంగా శరీరంతో వాక్కుతో మనసుతో అతిగా పనిచేయడం ఆపేయాలి. పని చేయకుండా ఉండకూడదు. విరుద్ధమైన పని చేయకూడదు. దాంతో రోగాలు రావు. ఇది సంక్షిప్తంగా చెప్పిన. మళ్ళీ సోమవారము వాక్కుతో జరిగే ప్రతికూలమైన క్రియలు, మనసుతో జరిగే ప్రతికూలమైన క్రియలు వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తారు. సందేహాలు ఉంటే అడగండి. ధన్యవాదాలు స్వామీజీ. స్వామీజీ, స్త్రీలు ఋతు సమయంలో స్నానం చేయాలా వద్దు ఒక 3 రోజుల వరకు? ఎప్పుడు చేయకూడదు. అంటే అప్పుడు ఏకాంతంగా కూర్చుండాలి. యజ్ఞం చేయకూడదు, యజ్ఞం దగ్గర రాకూడదు, శరీరాన్ని శ్రమించకూడదు, అటు ఇటు పోవడం మాట కాదు. స్వాధ్యాయం కూడా చేయడానికి వీలదు. తేలికగా విశ్రామం చేయాలి, ఓం జపించాలి, కూర్చుండాలి. పురుషుల చిత్రాలు కూడా కనిపించకూడదు, పురుషుల గురించి ఆలోచించకూడదు. చల్లటి నీళ్ళు ముట్టుకోకూడదు. బస్ చల్ల నీళ్ళు ముట్టుకోకూడదు, స్నానం చేయకూడదు. ఒకటే 3 దినాల తర్వాత స్నానం చేయాలి. ఏ మాత్రం నీళ్ళు ముట్టుకోకూడదు. వంట చేస్తారు రకరకాల ఓహో పొగ మంటపైన ఉరుకుతా ఉంటారు. అరే మీరు శరీరాన్ని నాశనం చేస్తుంటారే, కాపాడుకుంటారు. చెప్పితే బాధ. ఆ సమయంలో వంట చేస్తారు, పరిగెత్తారు, ఉద్యోగము అటు ఇటు. శరీరాన్ని నాశనం చేయడానికి వంట ప్రయత్నించడం కాదు. అనుమాత్రం చేయకూడదు. ప్రశాంతంగా ఉండాలి, చింత చేయకూడదు, యజ్ఞం కొరకు రాకూడదు, యజ్ఞం కొరకు చేయకూడదు, పనులు శారీరకంగా ఏం శ్రమ చేయకూడదు, ప్రశాంతంగా తేలికగా ఉండాలి, ఆరోగ్యం. బాస్ ఇంకా చెప్పండి, సందేహాలు ఉంటాడు. ధన్యవాదాలు స్వామిజీ. ఎవరైనా సందేహాలు అడగమనండి. సందేహాలు ఉంటే అడగొచ్చు. నమస్తే స్వామీజీ. నమస్తే. సందేహాలు ఉంటే అడగండి, లేదా ఇక్కడికి సమాప్తం. అయితే భోజనం చేసినాక కొంతమంది ఒళ్ళు ఇరుస్తారు, అట్లా ఇరవచ్చా ఇరవద్దా అని అడుగుతాము. లేదు, స్వాభావికంగా ఇరవాలనుకుంటే ఇరవాలి, అంతే. ప్రయత్నపూర్వకంగా చేయకూడదు, ఇరగకూడదు. మామూలుగా ఇప్పుడు పిల్లలైనా పెద్దోళ్ళైనా కొంతమంది తింటుండగా కూడా ఇట్లా ఒళ్ళు ఇరుస్తుంటారు, వద్దని అంట. కృత్రిమంగా ఇరవకూడదు. స్వాభావికంగా వస్తే చేయడం అంతే. అప్పుడు రాదు. సామాన్యంగా నిద్ర లేచిన తర్వాత సామాన్యంగా అలసట వచ్చినప్పుడు వస్తుంది. సామాన్యంగా పెయ్యి ఇరవడానికి అటువంటి అవకాశం లేదు. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడిగింది. అడగండి. స్వామీజీ నమస్తే. అయితే ఇప్పుడు నెల వచ్చినప్పుడు స్వాధ్యాయం చేయొద్దని అన్నారు కదా. స్వాధ్యాయం అంటే మీరు గాయత్రి మంత్రం ఉచ్చారణ చేయొచ్చు. మనసులో విశ్వానుదేవ మంత్రం పలకండి. పుస్తకం తీసి చదవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎటువంటి శారీరక శ్రమ చేయకూడదు. ఎటువంటి శారీరక శ్రమ చేయకూడదు. సరే స్వామీజీ, నమస్తే. సందేహాలు అడగండి. శాంతి పాఠంతో కార్యక్రమాన్ని ముగించుకుందామా స్వామి? ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. మరొకసారి ధన్యవాదాలు స్వామిజీ. అందరికీ నమస్తే. తన్మే మనః శుభ సంకల్పం. శుభం 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 శుభం.